ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ఈరోజు ఎన్ని సమస్యలతో ఆయన దగ్గరకు వచ్చామని కాదు, కానీ ప్రతి సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడండి. ప్రతి సమస్యను తీర్చగలిగిన దేవుడు మనకున్నాడు. మనం సమర్పించుకుంటే చాలు. దేవునితో చెప్తామండి, నిన్ను మర్చిపోలేనయ్యా, నిన్ను విడిచిపెట్టలేనయ్యా, నువ్వు లేకుండా నేను దూరంగా పోలేనయ్యా. నేను ఆయన ఎంత ప్రయాసపడినా వ్యర్థమే, కానీ నీ సన్నిధిలోకి వచ్చినప్పుడు, నీ చేతిలోకి వచ్చినప్పుడు నాకు జీవితానికి ఆధారం ఉందయ్యా, నా జీవితంలో నెమ్మది ఉందయ్యా. ఈరోజు మనము విలువైన రక్తంలో కొనబడిన వారమండి. ఈ లోకంలో ఉన్న వారందరూ విడిచిపెట్టని చెప్పబడి దేవుడు విడవని దేవుడు అండి. God will never leave you nor forsake you if you trust Him. కష్టాలలో నేనుండగా నా వారే దూషించు, వేదనతో చింతించగా దేవా, అందరూ చెప్తామా? కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా. మరొకసారి, కష్టాలలో నేనుండగా నా వారే దూషించగా, వేదనతో చింతించగా దేవా. ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీవే నా భారం, నీవే నా ధరణ, నన్ను విడువద్దయ్యా ప్రియ ప్రభు యేసయ్యా. నీవే నా సర్వం, నీవే నా సకలం, నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్యా. నీవు నేను విడువనయ్యా, నీదు ప్రేమను మరువనయ్యా. అనేకసార్లు జీవితంలో సహాయం లేనప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నామండి? ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నాం? ధైర్యంగా చెప్పగలుగుతారా? దేవా, నీ మీద ఆధారపడుతున్నా చెప్పగలమా? సహాయం
సకలం నీ తోడుకునే నడిపించయ్యా. నేను విడువనయ్యా, నీదు ప్రేమను విడువనయ్యా. ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు, ఆయన నీడకు మనం ఉన్నప్పుడు ఏ అపవాది మనల్ని మొట్టలేడు, ఏ చీకటి మన దగ్గర రాదండి. ధైర్యం చెప్తూ సమర్పించుకుందాం. దేవా, నీ చేతిలోకి వస్తాను, నీ నీటిలోకి వస్తానయ్యా. ఐ సరెండర్ myself to you, Lord. నీ నీడలో నీలో నివసిస్తాను, నీ చిత్తాన్నే చేస్తానయ్యా. I will do whatever you say, Lord. చిత్తమా దేవునితో? నివసించగా నీ చిత్తంబు నాకు తెలిసిగా, నీ సాక్షిగా నేను బ్రతికేదా దేవా. చెప్పమా. నీ నీడలో నీరుండగా నీ చిత్తంబు నాకు, నీ చిత్తం తెలుస్తుందయ్యా. మనస్ఫూర్తి చిత్తం, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారణ. నన్ను విడువయ్యా, నీవే నా సర్వం సర్వం, సకలం నన్ను బ్రతికించయ్యా. నేను ఎప్పుడు ఒక ప్రశ్నతో ప్రారంభించడం నాకు అలవాటండి. ప్రశ్నించమంటారా? ఎంతమందికి అపవాది తెలుసు? మిగిలిన తెలీదా? పోనీ ఎంతమందికి సాతాను తెలుసు? ఓహో, ఈ పేరు ఎక్కువ, దానికి బ్రాండ్ అది. అపవాదే సాతాను, సాతానే అపవాది. ఓకే, అపవాది తంత్రగాడు అని ఎంతమందికి తెలుసు? అసలు తంత్రం అంటే ఎంతమందికి తెలుసు? తంత్రం అంటే మోసగించేవాడు. ఎవడన్నాడు? ఈవిల్ ప్లాన్స్ వేసేవాడు. అపవాది తంత్రములను మనము ఎరిగిన వారము, ఎరగని వారము కాము అన్నాడు పౌలు. ఒకసారి ఆ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అని పౌలు చెప్పాడు. మరి మనం ఎరుగుదుమా? సాతాను ఎలా మోసగిస్తాడో ఎరిగిన వారు, ఇంకొకటే అడుగుతారు, మళ్ళీ అడగనండి. ఎరిగిన వారు చేయి చూపించండి, ఒక్కసారి అడుగుతాను. సాతాను ఎలా ఎలా మోసగిస్తాడో నాకు తెలుసండి అని ఎరిగిన వారు, ఆ చివరి పందిరిలో ఉన్న వాళ్ళు కూడా చేయి చూపించండి.
మీరు నాకు కనపడతలేదేమో కానీ నేను మీకు కనపడుతున్నాను, నాకు మీరు కనపడుతున్నారు. ఎస్, తెలియని వాళ్ళు కూడా ఉన్నారా? అందరికీ తెలుసా? ఓకే, సరే. నేను ప్రసంగం అయిన తర్వాత మీకు ఎంత మటుకు తెలుసో, ఇంకా తెలుసుకోవలసినవి ఏంటో మీరు తెలుసుకుంటారు కదా. ఎప్పుడైనా సరే దేవుని కొరకు నేను బ్రతకాలి అనుకున్నప్పుడు, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించాలి అనుకున్నప్పుడు, దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడానికి ఇష్టపడినప్పుడు వాడికి చిర్రెత్తిపోద్ది. ఎవరికి? ఎన్ని సంవత్సరాలు నా మాట విని నేను చెప్పినట్టు తోలుబొమ్మలాగా ఆడి ఇప్పుడు నన్ను వదిలిపెట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్తావా? నీకెన్ని తలాంతులు ఉన్నాయో, నీవు ఎన్ని విషయాల్లో ఆరిదేరినోడువో, నీకే దగ్గర నేను పీక్కోవాల్సిన ఎన్ని ఉన్నాయో, నేను పీక్కోకుండానే వెళ్తావా? నిన్ను పంపిస్తాను నేను. ఎప్పుడంటే నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యము, నీ ధనము, నీ సమయం అంతా గుంజుకొని నీకు అల్పకాల పాప భోగాలను ఇచ్చి నేను ఈ లోకంలో జాలీగా ఉన్నట్టుగా నీకు అనిపించేటట్టు చేసి నిన్ను పీల్చి పిప్పి చేసి నువ్వు మంచాడబడ్డాక పో యేసుప్రభు దగ్గరికి. నువ్వెందుకు పనికి రావని ఒక డిగ్రీ వస్తుంది చూడు, నీ ఇంటి వాళ్ళు వదిలేస్తారు చూడు, అప్పుడు పో యేసుప్రభు దగ్గరికి. ఇప్పుడు ఎందుకో? ఇప్పుడు నాకు కావాలంటాడంట. అవును, ఇంతకీ మీరు ఎంతమంది దేవుని పక్షంలో ఉన్నారు, ఎంతమంది సాతాను పక్షంలో ఉన్నారు? చేతులు ఎద్దొద్దు, అలలే చెప్పొద్దు, మనసులో తీర్మానించుకో. నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను, రోజు చేయలేకపోతున్నాను. నేను రోజు బైబిల్ చదువుకొని బయటకు వెళ్ళాలనుకుంటున్నాను, మందిరానికి వెళ్దామనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. నేను ఆ సెల్ ఫోన్ పెట్టుకున్నప్పుడు దేవుని వాక్యమే విందాము అనుకుంటున్నాను, నా కళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నాయి, నా ఫింగర్ మూవ్ చేస్తుంది, అదేదో అడ్డం వచ్చింది, దానికి నోరు కళ్ళు అప్పచెప్పి చూస్తూ చూడకూడదు అని చూస్తూనే ఉన్నాను. చూసింది 10 నిమిషాలైనా ఆ రోజంతా చూసిన ఆ బొమ్మలు, ఆ మాటలు, ఆ అలజడి నా మనసును, నా యొక్క జీవితాన్ని అంతా ఒకలాగా గలిబిలి చేస్తుంది అనే అనుభవాలు మీకు ఉన్నాయంటే ఖచ్చితంగా సాతాను మీ మీద కన్నేశాడు. ఏమేశాడు? కన్నేశాడు. ఇది జారిపోతాడు, నా రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోయేటట్టున్నాడు. ఇదిగో యేసు ప్రభు ప్రేమను గుర్తిస్తున్నాడు, ఇదిగో దేవుని వెతకడానికి ప్రారంభిస్తున్నాడు అని వెంటబడి మనల్ని ఆటంకపరుస్తాడు. అలా ఆటంకపరచబడుతున్నప్పుడు చాలామంది ఆగిపోతుంటారు. ఆ రోజే నేను ప్రభువుని నమ్ముకొని ఉంటే ఎంత బాగుండేది అని తర్వాత పశ్చాత్తాపడతారు. అందుకనే ఈరోజు ఎలా సాతాను మనల్ని ఎదిరిస్తాడని కనీసం ఒక 7 పాయింట్స్ మేము ముందు పెట్టాలనుకుంటున్నాను. మన టైంలో తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం పరిగెడతాను, మీరు కొంచెం శ్రద్ధగా వింటే. నిద్రపోయే వాళ్ళకి కానీ, నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి కానీ, స్పందించని వాళ్ళకి కానీ వాక్యం చెప్పడం నాకు ఇష్టం ఉండదండి. వాళ్ళు 1,00,000 మంది ఉన్నా కూడా, 10,000 మంది ఉన్నా కూడా నాకు వాక్యం అలాంటి వాళ్ళకి చెప్పడం, ఇద్దరు శ్రద్ధగా వింటున్నా, 10 మంది శ్రద్ధగా విన్నా వాళ్ళకి చెప్పడం మాత్రం నాకు చాలా ఇష్టం. కాబట్టి ఇక్కడ అందరూ శ్రద్ధగానే ఉన్నారు, లేకపోతే ఇంత దూరం మీరు రారు, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇక్కడ ఉండరు అని నేను నమ్ముతున్నాను. సో అదే స్పిరిట్ కంటిన్యూ చేయండి. చెప్పనా? ఎన్ని పాయింట్లు? బైబిల్లో అనేక విషయాలు మనకు ఉపమాన రీతిగా ఉన్నాయి. నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్ళి అక్కడ సాతాను చేసిన ఆటంకాలను గమనించి వాటిలో నుండి ఆధ్యాత్మిక సత్యాలను, మన జీవితానికి అవసరమైన విషయాలను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. నెహెమ్యా ఎజ్రాలు సమయంలో ఇశ్రాయేలీలు చెరలో నుండి విడిపించబడ్డారు. అనేక సంవత్సరాలు దేవుణ్ణి విసిగించిన మూలాన అన్య రాజులకి దేవుడు వారిని అప్పగిస్తే
ఆ బబులోనులో నానా శ్రమలు పడి బానిసలైన తర్వాత ఒక రాజును దేవుడు లేపి, కోరేషు రాజును లేపి, మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు మీ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోవచ్చు, మీ మందిరాన్ని మళ్ళీ కట్టుకోవచ్చు అని పంపించేసేటప్పటికి కొంతమంది పరుగులెత్తుకుంటూ యెరూషలేముకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ పట్టణం అంతా పాడైపోయింది. ప్రహరీ గోడలన్నీ కాలిపోయి ఉన్నాయి. యెరూషలేము పట్టణముకు మందిరం కూల్చివేయబడి ఉంది. అక్కడ చూసుకొని వాళ్ళు ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళు ఇల్లులు పోగొట్టుకొని ఏమి లేని వారిగా ఆ యొక్క దేశంలో ఉన్న సమయంలో దేవుడు నెహెమ్యాను, ఎజ్రాను లేవనెత్తి వారిని నడిపించడానికి, వారిని ఉజ్జీవింపజేయడానికి, వారిని తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు వారిని వాడుకున్నాడు. ఎజ్రా ఒక శాస్త్రి, నెహెమ్యా ఒక ఉద్యోగి. దయచేసి నా మాట వినండి. దేవుడికి అలాంటి యాజకులు, మాలాంటి లేవీయులు, లేక మాలాంటి పాస్టర్లు, సువార్థికులు, సేవకులు కావాలి. మీలాంటి ఉద్యోగస్తులు, మీలాంటి అధికారులు, మీలాంటి విద్యార్థులు, ఏ ప్రొఫెషన్లో మీరున్నా అందరూ ఆయన కావాలి. ఆయన రాజ్యాన్ని కట్టాలంటే అందరూ కలిసి కట్టాలి. ఇట్స్ నాట్ ఎ వన్ మ్యాన్ షో. మేము స్టేజ్ మీద ఉంటాం కాబట్టి అందరికీ కనపడుతుంటాం. కాబట్టి ఇక్కడ దేవుని పట్టడము, దేవుని కార్యము జరుగుతుందంటే దానికి కారకులు అనేకులు ఉంటారు. అది మీరు కూడా అయి ఉండొచ్చు. దేవుడు నిన్ను అటువంటి ప్రేరేపణిస్తుంటే నాకెందుకు వచ్చింది అది పాస్టర్ల పని, నాకెందుకు వచ్చింది అది సేవకుల పని అనుకోకుండా దేవుని పనిలో నేనేమి చేయగలనా అని ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. నాకు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఉంది, ఆయన పనిలో పాలిభాగస్తుడిగా ఉండాలని ఉంది అన్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే ఒక్కసారి మీ చెయ్యెత్తండి, హల్లెలూయా చెప్పండి. ఈ రెండు చాలా సులభం అండి. కానీ మీ మనసులో ఒక తీర్మానం చేసుకోండి. ఈరోజు నెహెమ్యాకు వినబడింది, యెరూషలేము పట్టణం కాల్చివేయబడింది, దేవుని బిడ్డలు శ్రమనందున్నారని చెప్పినప్పుడు ఆయన కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి కొన్ని దినములు తన కొరకు, తన పితరుల పాపము కొరకు కన్నీరు విడిచుచు ప్రార్థన చేశాడు. దేవుని కోసం ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలో తెలుసా? నా ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఏం చేయాలి? ప్రార్థన. కొన్ని దినములు, ఒక్క మాట ప్రార్థన కాదు, కొన్ని దినములు ప్రార్థన చేశాడు, కొన్ని నెలలు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో యెరూషలేము ఉంది. అతడు ఒక అన్యరాజు క్రింద ఉద్యోగిగా గిన్నెందించువాడిగా ఉన్నాడు. చాలా ముఖ్యమైన పని. రాజుగారు భోజనం చేసేది విషపూరితమైంది కాదని, ఆయనకు రుచికరమైగా ఉండాలని, ఏ గంటగా గంట ఆయనకు ఆహారం అందించేటువంటి ప్రత్యేకమైన రాజభవనంలో ఉన్న ఉద్యోగేనా. రాజభవనంలో సకల సుఖాలు రాజుతో పాటు అనుభవిస్తున్న వాడికి ఎక్కడో యెరూషలేములో దేవుని బిడ్డలు శ్రమలు పాలయ్యారంటే నాకెందుకు వచ్చిలే అనుకోవచ్చు. లేదంటే కొంత మనీని పూర్వం ఏమో చేసేవారు, ఇప్పుడేమో గూగుల్ పే చేస్తారో ఫోన్పే చేసి పంపించేయచ్చు. అదే సేవలో పాలిభాగస్తులు అవుతున్నాం అనుకుంటున్నారు, అది కూడా అవ్వచ్చు. కానీ నెహెమ్యా అంతకంటే ప్రార్థించాడు. ఒకరోజు రాజుగారికి వెళ్ళి గిన్నె అందిస్తుంటే రాజుగారు అతని ముఖం చేసి, ఏంటి నీ ముఖం విచారంగా ఉంది, నువ్వెప్పుడు విచారంగా ఉండవే, ఏమైంది నీకు, ఏం కావాలి అని అడిగితే, నీకేమన్నా అనారోగ్యంగా ఉందా అని అడిగితే, నాకే ఆరోగ్యంగానే ఉన్నాను, నాకే బాధ లేదు, కానీ నా పితరుల పట్టణం కాల్చివేయబడి ఉంది, నా జనులు బాధల్లో ఉన్నారు, మరి నేను విచారంగా ఉండొద్దా అన్నప్పుడు రాజుగారు నీకేం కావాలో చెప్పని అడగటం అసలు దైవ ప్రేరేపితం. అంటే డబ్బులు కావాలంటే ఇస్తారు కానీ నువ్వు లీవ్ ఇవ్వని నేను అంటారండి చాలామందికి లీవ్ లేదంటారు. ఈ రోజున ఆదివారం ఆలయానికి వెళ్తానికి ఏం లేదండి, లేదు. కానీ రాజుగారు వెళ్ళు, నిన్ను పంపిస్తాను, నీకు తాకీదులు ఇస్తాను. తాకీదులు అంటే ఏంటది? నీకు టోకన్స్ ఇస్తాను, నీకు క్రెడిట్ కార్డు ఇస్తాను అనుకోండి. పోనీ ఇప్పుడైతే
ఆ క్రెడిట్ అంతా నేను కట్టుకుంటాను అన్నట్టు. ఏం కావాలో వెళ్ళి తీసుకోపో అని చెప్పగలిగాడంటే దానికి కారణం ఒక అన్యుడైన రాజు హృదయం దేవుని పట్టణము కట్టడానికి, దేవుని మందిరము కట్టబడటానికి ప్రేరేపించబడి సహకరించాడంటే అది ఎందువలన జరిగింది? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఈనాటి క్రైస్తవ లోకానికి కరువైంది ప్రార్థన. ఇలాంటి కరువులో ఉపవాస ప్రార్థన అంటేనే వస్తున్నారు జనం. కారణం, కొందరైనా ప్రార్థన యొక్క విలువ ఎరిగిన వారు ఉన్నారు, ప్రార్థించుకోవాలని ఆశ కలిగిన వారుగా ఉన్నారు, ప్రార్థనలోని ప్రాముఖ్యతను ఎరిగిన వారుగా ఉన్నారు. ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతావన్నది, మనుషుల హృదయాలు కరుగుతావన్నది, రాజుల హృదయాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి. మనం ప్రార్థించినప్పుడు కాలువలోని నీళ్లు తిప్పినట్టుగా దేవుడు వారి హృదయాలను మలుస్తారన్నది బైబిల్లో అనేక సార్లు మనం చూస్తున్నాం. నెహెమ్యా యెరూషలేముకు వెళ్ళాడు. ఒక్కడే కట్టలేడని తెలుసు. అక్కడికి వెళ్ళి అక్కడున్న యూదులందరినీ పిలిచాడు, సహోదరులందరినీ పిలిచాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో 2వ అధ్యాయం 17వ వచనంలో మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడనో మీరు చూచి ఉన్నారు. మనమక మీదట నింద రాకుండానట్లు యెరూషలేము ప్రాకారమును మరల కట్టుదము రండి. యెరూషలేము ప్రాకారమును మరలా కట్టుదము రండి. యెరూషలేము అనగానే ఇప్పుడేమో పాలస్తీనా దేశానికి మనం వెళ్ళక్కర్లేదండి. ఆనాడు యెరూషలేము ఈనాడు దేవుని రాజ్యానికి, దేవుని క్రీస్తు రక్తములో కడగబడిన విశ్వాసుల సమూహానికి గుర్తుగా ఉంది. పరమ యెరూషలేముకు గుర్తుగా ఉన్నది. మనందరము ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామో మీకు తెలుసా? పరమ యెరూషలేముకి, పరిశుద్ధ పట్టణానికి. పరమ యెరూషలేములకు వెళ్ళటానికి మనమందరము ఇక్కడ సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభు రాజ్యంలో ఉండాలంటే, ఆయన రాజ్యంలో మనం చేరాలంటే దానికి తగినటువంటి ఐక్యత మనలో ఉండాలి, విశ్వాసం మనలో ఉండాలి, పరిశుద్ధత మనలో ఉండాలి, ప్రార్థన మనలో ఉండాలి, సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. ఇలాగూ దేవుని సేవ అంటే ఈ రోజున మనుషులు ఏమనుకుంటున్నారో కానీ ఇది దేవుని రాజ్యాన్ని కట్టటం. క్రైస్తవులలో ఐక్యత పోవటం మనం చూస్తున్నాం. ఆలయాలు మూతపడటం మనం చూస్తున్నాం. దేవుని నామములో అద్భుత కార్యాలు జరగకుండా అనేకమైన ఆటంకాలు కలగటం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మరలా దేవుని సువార్త సకల జనులకు అందునట్లుగా, విశ్వాసులు ఆధ్యాత్మిక బలము పుంజుకొనున్నట్లుగా, రక్షణ లేని వారు రక్షించబడినట్లుగా, రక్షించబడిన వారు పరిపక్వతలోనికి చేరునట్లుగా మనందరము కలిసి పనిచేయాలి. రండి, దేవుని రాజ్యమును కట్టుదము రండి అన్నది ఈనాటి ప్రకటనగా ఉన్నది. దానికి ఒక నాయకుడు కావాలి, దానికి ఒక సమర్పించుకున్న వ్యక్తి కావాలి. ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆ వ్యక్తితో దేవుడు తన కార్యాన్ని, తన యొక్క ఆలోచనలు స్థిరపరుస్తాడు. తన బిడ్డలందరినీ ఏకపరుస్తాడు. వాళ్ళందరూ కలిసి వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళతో వచ్చి చెప్పింది ఏంటో తెలుసండి? ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును గురించి, రాజు నాకు చేయు దేవుని రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. హల్లెలూయా. దేవుని రాజ్యము కట్టడం అనేది మంచి పని, మంచి కార్యం. ఆత్మలను రక్షించడం అనేది చాలా గొప్ప కార్యం అండి. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఒక్క ఆత్మను నిత్య నరకము నుండి పరలోక రాజ్యానికి చేరినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును వారికి ప్రకటించుటకు, వారి విశ్వసించుటకు, వారి జీవితాలు సమర్పించుకున్నట్లకు చేసే పని చవకబారు పని కాదండి. దేవుని సేవ అంటే ఏదో చవకబారు పని అనుకుంటున్నారు కొంతమంది.
దేవుని సేవ అంటే కేవలం ప్రసంగాలు అనుకుంటున్నారు మరి కొంతమంది. కానీ ఒక మనిషి మనస్సును మార్చటం, పాపిని తన తప్పు మార్గము నుండి మళ్ళించటం, ఒక తాగుబోతు తన త్రాగుడు విడిచి నిజ దేవుడిని తెలుసుకునటం, ఒక వ్యభిచారి తన వ్యభిచార కార్యాల నుండి విడిపించబడి పరిశుద్ధుడవటం, ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడటం అనేది పరిశుద్ధాత్మని ద్వారా జరుగుతుంది. కానీ ఆ కార్యం జరగాలంటే ముందు నీలో జరగాలి, తర్వాత నీ ద్వారా జరగాలి. అది దేవుని ప్రణాళిక. రండి అని వాళ్ళందరూ పూనుకున్నారు. గబగబగబా యెరూషలేము గోడలు కట్టడానికి పూనుకున్నారు. అందరూ కలిసి వచ్చారు. మా మందిరం మళ్ళీ మేము కట్టుకోవాలి, మా పరిచయం మేము కట్టుకోవాలి, మా పట్టణాన్ని మేము కట్టుకోవాలని కట్టడం మొదలు పెడితే అక్కడ సాతాను గుర్తుగా కొంతమంది ఉన్నారండి. వెంటనే వాళ్ళు ఏం చేశారో చూడండి, 19వ వచనం. అయితే హెరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడు దాసుడకు టోబియా అనువాడు, అరబ్బీయుడైన గెహషను ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పనిని తృణీకరించిరి. ఫస్ట్ పని సాతాను చేసేది, నువ్వేమన్నా దేవుని కొరకు చేద్దామనుకున్నప్పుడు ఏంటి చేస్తాడు తెలుసండి? హేళన చేస్తాడు. ఏం చేస్తాడండి? ఎగతాళి చేస్తాడు. నువ్వా అనగానే ఏమైపోతావు? ముడుచుకుపోతావు. ఏదన్నా చేద్దామని నువ్వు అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వెంతవరకు వస్తావు? నువ్వు పనికిరావు, నీ చేత కాదు, నువ్వు చెయ్యలేవు. ఈ మాటలు విన్నోళ్ళందరూ చేయి చూపించండి, హల్లెలూయా చెప్పండి దీనికే. సాతాను వేసిన కోపగించుకోవటం రెండో ఆయుధం ఏంటో తెలుసండి? సాతాను చేసేది మన మీద కోపగిస్తాడు, మనం కోపగించుకునేటట్టు చేస్తాడు. దేవుని కొరకు నీవేదైనా చేయాలనుకున్నప్పుడు నీ మీద కోపం చూపిస్తాడు. అక్కడే చూడండి, మన 4వ అధ్యాయం 1వ వచనంలో, మేము గోడ కట్టు సమాచారం విన్నప్పుడు సన్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై ఎగతాళికి లొంగని వారి మీద కోపగిస్తాడు. ఎలా చేస్తావో చంపేస్తాను, నిన్ను, నీ ఉద్యోగం పీకేస్తాను, నిన్ను అది చేస్తాను, ఇది చేస్తాను, బెదిరింపులు చేశారా? అలా బెదిరిస్తాడు. సాతాను బెదిరింపులకు లొంగొద్దు. వాడి బెదిరింపులు తుస్సుమనిపిస్తాడు దేవుడు. ఏమండి, పేలని బాంబు వలన ప్రయోజనం, పేలని బాంబుకు భయపడాలా మనం? ఎప్పుడో సాతాను గాలి తీసేశాడు దేవుడు, ఎప్పుడో దాని కోరలు తీసేశాడు. అది ఓడిపోయిన శత్రువు. అది ముఖ్యంగా ఇది మనసును పెట్టండి. ఏనాడో యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చినప్పుడు సాతాను తల చితక కొట్టబడింది. ఇవాళ తోక ఆడిస్తున్నాడు చూడండి, పావును కొట్టిన తర్వాత తోక కదులుతూనే ఉంటుంది. అది చూసి భయపడి పారిపోతారు కొంతమంది. అరే, తల చితికిపోయిన తర్వాత తోక ఏం చేస్తుంది? సాతాను మనల్ని ఏం చేయలేడు. భయపెడతాం, బెదిరించడం, హేళన చేయటం తప్ప హాని చేసే అధికారం అపవాదికి లేదు. అలాగే ఉండే యోబు ఇంటి చుట్టూ తిరిగి ఈ కంచె ఉంది, నన్ను లాడుకోమని దేవుని దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరమో లేదు కదా. దేవుడి అనుమతి లేకుండా సాతాను మన జోలికి రాలేడండి. మీరు భయపడద్దు. కోపగించినప్పుడు సాధారణంగా ఎవరైనా మన మీద కోపగిస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా అనవా అనరా అండి? భార్య భర్తలు అండి భలే ఈ రోజుల్లో తుస్ అంటే తస్ అంటారు. ఇంకా ఇంట్లో ఉన్న పిల్లలు ఏమంటారు తెలుసా? తస్సు తుస్సు అంటారు. మళ్ళీ మా పిల్లలకు చాలా కోపం అండి అని ప్రార్థన చేయండి నా దగ్గర తీసుకొస్తుంటారు కొంతమంది. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా పిల్లలకి? కోపపడుడి కానీ పాపము చేయకూడదు. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనివ్వకండి. సాతాను మనల్ని కోపపడ్డా ఆయన కోపపడతాడేమో అని అలా చేసేసానండి. ఆయన కోపపడతాడు అనుకుంటున్నావే కానీ దేవుడు కోపం, దేవుడు బాధపడతాడేమో అని ఆలోచించవా? చాలామంది చెప్తుంటారండి, ఇతరులను సంతోషపెట్టడం కోసం మనం దేవుని దుఃఖపరుస్తాం, మనసాక్షిని పాడు చేసుకుంటాం, నువ్వు దేవునికి పనికిరాని వాడివి అయిపోతున్నావు. మొట్టమొదటి సాతాను హేళన చేయడానికి ప్రయత్నిస్తాడు, రెండవది మన మీద కోపగించుకుంటాడు. అంతవరకు నీకు ఇష్టలుగా నిన్ను అంటే చాలా ప్రేమగా ఉన్నోళ్ళు కూడా సడన్గా నీతో మాట్లాడటం మానేస్తారు.
ఏం చేసావంట? ప్రార్థనకి వెళ్తున్నావంట. ప్రార్థనకి వెళ్తే తప్ప? అవును. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మాతో పాటు తాగడానికి రావటం లేదు, నువ్వు మాతో పాటు సినిమాలకు రావటం లేదు, నీకు నాకు టీ. వెరీ గుడ్. వాళ్ళకంటే ముందు నువ్వే చెప్పాలి, అవిశ్వాసులతో విజ్జోడుగా నేను ఉండను అని. కోపానికి చోటు ఇవ్వద్దు, అలగొద్దండి. ఇంకొక రకం ఉంది, కోపాన్ని సాఫ్ట్గా చేసి పెట్టుకుంటారు, అలుగుతారు. అలగటం అంటే కోపం అన్నాం అనుకో, ఏంటండి, కొంతమంది అన్నం తినకుండా అలుగుతారు, కొంత అన్నం తినేసి మళ్ళీ అలుగుతారు పాపం మంచోళ్ళు. ఈ అలుగుడు, కోపము, సణుగుడు ఇవి ఎప్పుడైతే మనలోనికి వచ్చాయో మనం దేవునికి పనికిరామండి. సణుగకుడి సనిగి అనేకులు సంహారకుని చేత రాలిపోయారని బైబిల్లో ఉంది. సాతాను ఎంత నీ మీద కోపడ్డా నీకే హాని చేయలేడండి. 6 మూరలు ఎత్తున్న గోలియాత్ వచ్చి ఆ కొండ మీద నిలబడి లోయలో ఉన్న ఇశ్రాయేలుని చూసి, రండిరా, మీ దేవుడు గొప్పవాడైతే రండి, నన్ను ఓడించండి, నేను లోబడిపోతా, లేకపోతే మీరందరూ నాకు లోబడండి అని పొద్దున్న సాయంత్రం అరుస్తుంటే ఎక్కడో అక్కడ గుడారంలోకి వెళ్ళిపోయి దాక్కొండిపోయారు సౌలు సైన్యం అంతా. ఆ చిన్న దావీదుకి ఆ మాటలు పడి, ఈడెవడ్రీడో, నా దేవుడు తిడుతున్నాడు, ఈడో నేను వెళ్తానంటే రా, నిన్ను ముక్కలుగా కోసి కాకులకి గద్దలకి వేసేస్తానంటున్నాడు. నువ్వేంటి నన్నేసేదే, నువ్వు కత్తులు కటారులు పెట్టుకొని వస్తున్నావు, దేవుని తృణీకరించిన నాజరేతు దేవుని నామంలో నీ దగ్గరకు వస్తున్నానని చెప్పి ముందుకు వెళ్ళాడు. గిడిగిరి కొట్టి గడపడకూడదు. ఎవడు పడ్డాడు? ఎన్నోసార్లు అండి మనం గొల్లియాతలాగా భీకరంగా భయపెడతాడు, అంతే, కోప్పడతాడు మన మీద. ఒక్కోసారి మన అమ్మ నాన్న ద్వారా కోప్పడతాడు, మనసారి ప్రభుత్వాల ద్వారా కోప్పడతారు, ఒక్కోసారి అధికారుల ద్వారా కోప్పడతారు. ఎవరు ఎలా కోప్పడ్డా ఆ కోపాలకు భయపడితే నువ్వు దేవుని కొరకు బ్రతకలేవు. నువ్వు కలిగి ఉన్న నామము బెదిరింపులకి శాపాలు పెట్టేశారండి నాకు అంటారు. ఎవరి శాపాలు నీకు తగలవండి, ఎవరి శాపాలు నీకు తగలవు. హేతువు లేని శాపము నీ మీదకు దిగిరాదు. హేతువు లేని, కారణము లేని శాపాలు ఎంతమంది ఎన్ని నోరులు అరిసినా మన మీదకు రావండి. భయపడకండి, కోపడకండి, కోపాలకు రంకెలకు భయపడిపోకండి. రెండోది కోపపడతాడు. మూడోది చూస్తారా, ఆపేమంటారా చెప్పండి, మరి ఏం చేస్తాం. మూడవది, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని వద్దకు ఉండి వారు కట్టిన దానిపై ఒక నక్క ఎగిరినట్లు నక్క ఎగిరినట్లయినా ఆ రాతి గోడ పడిపోవును. ఏందయ్యా మీరు గట్టే గోడ, మీరేమన్నా మేస్త్రిలా, మీరేమన్నా ఆర్కిటెక్ట్ ఇంజనీర్లా, సివిల్ ఇంజనీర్సా? మీరు కట్టే గోడ మీద ఒక నక్క ఎగిరితే పడిపోద్ది అని ఏం చేస్తున్నాడండి? డిస్కరేజ్ చేస్తున్నాడు. థర్డ్ విషయం ఏంటంటే సాతాను మనల్ని నిరుత్సాహపరుస్తాడు. ఆల్వేస్ రిమెంబర్, discouragement is the instrument of the devil, most worn out instrument of the devil. ఒక భక్తుడికి దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో సాతాను కర్మాగారంలోకి వెళ్ళాడంట, సాతాను వర్క్షాప్లోకి. ఆడ చాలా ఆయుధాలు ఉన్నాయంట. వాడు ఆ సాతాను అడుగుతున్నాడంట, ఇదేంటి అంటే, ఇది వ్యభిచారం, దేన్ని నేను యవనస్తుడైన సంసోను మీద వేశాను, వివాహితుడైన దావీదు మీద వాడాను, ముసలివాడైన సొలొమోను మీద వాడాను, ఇది భలే పనిచేసింది భక్తులందరినీ దిగదారుస్తానికి అన్నాడట. ఇంకో రోజుకి వచ్చాడు, ఇది ఏంటంటే, ఇది అబద్ధం, ఇది విశ్వాసములకు పితరుడైన అబ్రహాముతోనే అనిపించాను, ఇది మహా గొప్ప శిష్యుడని ప్రాణాన్ని అర్పిస్తానన్న పేతురు మీద ప్రయోగించి నేను జయించాను అని ఇలా ఒకటొకటి చెప్పుకుంటూ వెళ్తున్నాడు. చివరిలో ఒకటి అరిగిపోయి ఉందంట, ఒక ఇన్స్ట్రుమెంట్. ఇదేంటి అని అడిగితే, వీటి వేటికి లోబడిన వాళ్ళని, ఈ ఆయుధాలన్నిటికీ లొంగన వాళ్ళ మీద నేను వాడేది ఇది అన్నాడు. ఇదేంటబ్బా అంత పెద్దది, ఇదే నిరుత్సాహం అన్నాడట. ఏంటంటే అది డిస్కరేజ్మెంట్. నేను ఎక్కువ 90% వాడేది ఏంటన్నమాట అందుకే ఇప్పుడు చెప్తున్నారు, నలుగురిలో నువ్వు బాగున్నావంటే ఎదురుగుండా 3 డిప్రెషన్లో ఉన్నారని అర్థమంట. అంటే
నలుగురిలో ఒకడు మాత్రమే, ముగ్గురు డిప్రెషన్లో ఉన్నట్టుగా ప్రపంచంలో లెక్కలు కడుతున్నారండి వాళ్ళ. దిస్ విల్ బి ద మోస్ట్, కరోనా వైరస్ కంటే ఎక్కువగా ప్రబలిపోతున్నది ప్రపంచంలో ఏంటంటే, ఈవెన్ కోవిడ్-19లో కరోనా వైరస్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది. దేనివల్ల అంటే మనుషులు డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం. మిమ్మల్ని ఎవరన్నా నిరుత్సాహపరిస్తే గుర్తించండి, సాతాను నా మీద తన ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని యేసుప్రభు డిస్కరేజ్ చేయలేదండి. ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది, పాపాత్మురాలి పేరుంది ఆమెకి. ప్రభు పాదాల దగ్గర కడుగుతుంటే ఒక తండ్రి అనొచ్చు ప్రభు. ఆ పక్కన సీమోను చూస్తున్నాడు, ఈమెవతో, ఈమె ఎందుకు వచ్చింది, ఇలాంటిది నా ఇంట్లోకి ఎందుకు వచ్చింది, ఇది పాపాత్మురాలు కదా అని ఏదేదో మనసులో అనుకుంటే, ఎందుకయ్యా సీమోను ఆమెను చూసి అలా అనుకుంటావు, అమ్మా సమాధానంగా వెళ్ళు, నీ పాపములు క్షమించబడదు అని చెప్పాడు. పట్టుకొని తీసుకొచ్చారు, ఈడ్చుకొని లాక్కొచ్చారు ప్రభు దగ్గరికి. వ్యభిచారం చేస్తుంటే పట్టుకొచ్చావు, ఈమెకి ఏమి శిక్ష విధించబడ్డారని ఇస్తే అందరూ చీ చండాల విధానం, చీ 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 అని ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ, నిరుత్సాహపరుస్తూ, కృంగదీస్తూ, అవమానపరుస్తుంటే ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయమంటే, పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు మనసాక్షిత గద్దించబడి, మేము దోషులమే, పాపులమే, వ్యభిచారం కాకపోతే మరొక విషయంలో మేము 10 ఆజ్ఞలు మీరామన్నది ఏళ్ళతో ఆయన రాస్తున్నప్పుడు వాడిని వాళ్ళు చూసుకొని అందరూ రాళ్ళు కింద పడివేసి వెళ్ళిపోయారు. బైబిల్ రాయబడింది, ఆ యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యను నిలబడేను. పాపము లేనివాడు, పాపంలో చేరనివాడు, పైనుండి వచ్చినవాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరంటే, నోరెప్పలేనటువంటి పరిస్థితుల్లో తన పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించిన వాడు, ఇతని యందు ఏ దోషము లేదని పిలాతు తీర్పు తీర్చి చేతులు కడుక్కున్నటువంటి ప్రభు ప్రత్యేకంగా ఉన్నాడు, పాపలలో చేరనివాడు. మరి ఆ మధ్యలో ఎవరుంది? అందరూ పాపాలు ఉన్నాయని తెలుసుకొని పారిపోయారు. తాను పాపినని గ్రహించుకొని అక్కడ నిలిచి ఉంది. ఆమెను చూసి ఏమన్నాడు తెలుసండి? ఓ వ్యభిచారి పో, ఓ పరికి బాలదన పో అన్నాడా? లేక పాపం లేనివాడు కదా ఆయన, రాయి తీసుకొని కొట్టొచ్చు. ఏంటండి ఏమన్నాడు? అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? ఎవరెవరో కొత్తగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఆ మాటకి. నేనును నీకు శిక్ష విధించను అంటానికి కారణం, నీ శిక్షను నేను భరిస్తాను, నీ స్థానంలో నేను మరణిస్తాను, నీ పాపానికి రావాల్సిన అవమానాన్ని, నిందను నేను భరిస్తాను. నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపమో చేయకు. నువ్వు పనికి రావని కానీ, లేక నేను పనికి, ఇవాళ సెల్ఫ్ ఇది మనకు మనమే స్వీయ పరితాపంతో, ఇన్ఫీరియారిటీతో చాలామంది బయటికి అంటూనే ఉంటారు, కానీ మనసులో మాత్రం ఒక విధమైన డిప్రెషన్. ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు, రేపటి గురించి, ఎల్లుండి గురించి ఆలోచించుకుంటుంటారు, ఇతరులతో పోల్చుకుంటుంటారు. వాళ్ళందరూ బాగున్నారు, నేను లేని, వీళ్ళందరూ ఇలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను. ఎప్పుడు డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. ఇతరులతో ఎప్పుడు పోల్చుకోవద్దు. దేవుని దృష్టిలో ఎవ్రీ వన్ ఈజ్ ఎ స్పెషల్. ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వ్యక్తి అండి. నిన్నులాగా ఇంకొకరిని చేయరు, ఇంకొకరిలాగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వుగా బతికితే చాలు. నిన్నుగా ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ కొరకు దేవుడి ప్రణాళికలు నువ్వు ఎరిగితే నీవు నిరుత్సాహపడవలసిన అవసరమే ఉండదండి. ఇంకొకరితో నువ్వు పోల్చుకుంటే వాళ్ళకి లేనివి నీలో ఎన్నో ఉంటాయి. అది గుర్తు చేసుకొని నువ్వు కృంగిపోవటం వల్ల ప్రయోజనం లేదు. నిరుత్సాహం అనేది సాతాను యొక్క పనిముట్టు. ఎన్ని పాయింట్లు చెప్పానండి? 3 ఇంకా 4 ఉన్నాయా? మన టైం అయిపోయింది, నేను పరిగెడతా, మీరు వినండి. 8వ వచనం, మిగుల కోపపడి యెరూషలేము మీదకు యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టి మమ్మును కలతపరిచారు. దిస్ ఆల్ ఏ బంచ్. కోపము, నెక్స్ట్ స్టెప్ యుద్ధము, వార్, ఆటంకము, అబ్స్ట్రికల్స్ అండ్ కలవరం. సరే, కలవరము,
ఆటంకాలు, యుద్ధం. చూసారా, చాలామంది చెప్తుంటారు, అదే చెప్తుంటారు. వీఆర్ కన్ఫ్యూజ్డ్. మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి. నాకేం అర్థం కావట్లేదు. ఆయన వచ్చి చెప్తున్నాడు, ఈయన వచ్చి చెప్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏం చేద్దామన్న ఆటంకాలు వస్తున్నాయి, అబ్స్ట్రకల్స్ వస్తున్నాయి. చూడండి, ఎప్పుడైనా మీకు ఆటంకం వచ్చిందంటే దేవుని కొరకు చేయాలనుకున్న విషయాల్లో, దేవుని కొరకు బ్రతకాలనుకున్న విషయాల్లో ఆటంకాలు కలుగుతున్నవంటే అది అపవాది యొక్క కార్యం. మీరు రన్నింగ్ రేస్ వెళ్ళే వాళ్ళకి కొన్ని హర్డల్స్ పెడతారు పరుగులో. చూసారా మీరు? ఆ యొక్క ఏంటి పిల్లర్స్లో పెడతారు కదా, వాళ్ళు అది పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ అర్థం ఉంటుంది కదా. అర్థం ఉన్నప్పుడు అది చూసి ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ ఆగారనుకో, వాడు గెలుస్తాడా ఓడిపోతాడా? మరి అది అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? వాడు ఎగిరి గంతేసి దూకి ముందుకు వెళ్ళిపోతాడు. ఏంటంటే అదే నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకోవాలి? ఆటంకాలను. పోనీ అట్ట చెప్పేది మనకు అది పరుగు పందాలలో కాదు కదా. మీరు రోడ్డు మీద వెళ్తున్నారండి, ఒక ఏదో బండ అడ్డొచ్చింది. ఈ బండ ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఈ బండ ఎలా ఎక్కాలి, ఈ బండ ఎందుకు అడ్డం పెట్టారు, బాగుందేమో అని అటు వెళ్ళిపోయావనుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయావనుకో, అవుద్దా పని? ఏంటండి అదే ఇదేందో చూద్దామని ఒక తన్ను దండామంటే అది ఇంత చేస్తే అట్ట సెట్టింగ్ అంటే ఎవడో చేశాడంటే సినిమా సెట్టింగ్ పెట్టాడంట. అక్కడ పెద్ద బండ అడ్డంగా పెట్టుకొని సినిమా సెట్టింగ్ పెట్టుకున్నారంట. వాళ్ళు లంచ్కు దేనికో పోయారు. వాళ్ళు వీడు అల్లంగానే అడు చూసి బండ నిన్న లేదు ఎలా వచ్చింది ఎట్లా వచ్చింది అనుకొని చాలామంది చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏదో ఇంద్రబాబు ఏదో పెట్టారా, పైనుంచి పడిందేమో, ఏదో వచ్చింది పోయే కాలం ఏదో అనుకున్నారంటే వీళ్ళందరూ. ఈడేం చేసాడు, తన్నుదంటే తుస్సుమంది, అది అంతే ఏమీ లేదు, ఎగిరటి పక్క వెళ్ళిపోయాడు. సాతాను పెట్టి అన్ని తుస్సుమే అంటాయండి, మీరే భయపడతాం మనమే. అయింది నకిలీ, ఒరిజినల్ కాదు. ఆటంకాలను అధిరోహించడం నేర్చుకోండి. యుద్ధం వచ్చిందనుకో ఏం చేయాలి తెలుసా? పారిపోవాలి. యుద్ధం వస్తే పారిపోవాలా? ఏం చేయాలండి? ప్రాణాలు పెట్టాలి అవసరమైతే అని చెప్పండి. యుద్ధం వస్తే ఏం చేయాలండి? పోరాడాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, వాయుమండల అధిపతులతో, దురాత్మ సమూహములతో. ధరించుకోవాలి శిరస్సునకు రక్షణ కిరీటము, నీతి అనే మైమరువు, వాక్యమనే ఖడ్గము, సత్యమనే దట్టి, విశ్వాసమనే డాలు, కాళ్ళకి సిద్ధ మనసనే జోడు. సర్వాంగాలకి దేవుడు మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. కానీ వీపు వెనక ఏముండదు తెలుసా మీకు? యుద్ధంలో పోరాడుతున్నప్పుడు వాడు జయించగలుగుతాడు, కానీ వెనక్కి తిరిగాడంటే శత్రువు పొడుస్తాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి కాలంలో ఒక చట్టం ఉండేదట. సైనికులు యుద్ధంలో పోరాడేలే కానీ, అవసరమైతే ప్రాణాలు అర్పించాలే కానీ వెన్ను చూపించి వెనక్కి తిరిగి పారిపోకూడదు అనే చట్టం ఉందట. అలాంటి పరిస్థితుల్లో ఒక సైనికుడు వెనక్కి తిరిగి యుద్ధంలో నుంచి పారిపోతుంటే వాడిని పట్టుకొని భటులు రాజుగారి దగ్గర తీసుకొచ్చాడంట. చూడండి రాజా, వీడు మన చట్టాన్ని మన సైన్య చట్టాన్ని మేరుతున్నాడు, వెనుదిరిగి పారిపోతున్నాడు అనగానే ఆయననే అలెగ్జాండర్ కోపం వచ్చింది. ఏం పేరు రాని పేరు అని అడిగాడంట. వాడు ఇంకా అక్కడక్కడక్కడ కూడా అడుగుతున్నాడంట. పేరు చెప్పరా అంటే వణుకుతా పెట్టరాడంటే ఇంకా వణికిపోయాడు. పేరు చెప్ప అన్నాడంట. అలెగ్జాండర్ అండి అన్నాడంట. ఆడి పేరేంటంట ఆ రాజుగారి పేరేనంట. పాలికి మాలనాడు పిరికి పంద, నా పేరు పెట్టుకొని వీరుడినైనా నా పేరు పిరికి పంద, వెన్ను తిరిగి పారిపోయేస్తావా? చిప, పేరన్న మార్చుకో, బతుకన్న మార్చుకో అన్నాడంట. ఏంటంటే పేరన్న మార్చుకో. ఇవాళ మనకే అదే చెప్తున్నాడు, పిరికి పందలందరికీ ఇదే చెప్తున్నాడు అండి. పేరన్న మార్చుకో, బతుకన్న మార్చుకో. ఏంటండి పెద్ద లిస్ట్ ఉందండి. తాగుబోతులు, వ్యభిచారులు, ఇలాగ రకరకాల పాపాలని. దాంట్లో మీరు ఎప్పుడైనా చదివారో లేదో చూడండి. పిరికితనం ఏముందండి, దాంట్లో ఏముందండి, ఇది కూడా తప్పేనా అండి అంటారేమో. ఒకసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం గబక్కం తీయండి. ఉందా? చినిగిపోయిందండి, చివరి అధ్యాయం కదా, ఉందా? ఓకే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం అండి. పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అభితికులు అందరూ అగ్నిగంధములతో మంటూ గుండములో పాలు పొందు. 2వ మరణం. స్టార్టింగే ఎవరంటే పిరికివారు.
పిరికితనం అనేది మనల్ని దేవుని దగ్గరికి వేయకుండా చేస్తుంది. దేవుడు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనపు ఆత్మను మనకు ఇవ్వలేదు. దయచేసి సాతాను పెట్టే భయాలకు, బెదిరింపులకు, పెట్టే ఆటంకాలకు లొంగొద్దు. ఎగతాళి చేసిన, కోప్పడ్డ, నిరుత్సాహపరిచిన, ఆటంకాలు కలుగజేసిన, దేవుని కొరకు నేను బ్రతకడానికి తీర్మానించుకున్నాను, దేవుని కొరకు ఇది చేయడానికి నేను తీర్మానించుకున్నాను వారు ముందుకు సాగగలిగినప్పుడే విజయం చూడగలుగుతాం. ప్రభు మన పక్షంలో ఉండి మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. ఎన్నైనా అండి? 4, 5th one. Come on, let's go. 10th verse. మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. ఇంకా మీకు ప్రకటన గ్రంథాలు ఎత్తుతున్నారు. 21:8 అంటే తర్వాత చదువుకోండి. 4:10. అప్పుడు యూదావారు బరువులు మోయు వారందరూ బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త చెత్త విస్తారము గోడ కట్టలేమని. బలం తగ్గిపోయింది. మీటింగ్కి వచ్చేప్పుడున్నంత బలం మీటింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా అండి? మీకు ఉంటుందా? లోక సంతోషం అదేనండి, ఆర్భాటంగా ఉంటుంది, సుస్సుమంటుంది చివరికి. కానీ దేవుని అలా ఉండకూడదు. ఏడుచుతూ వస్తారు నా యుద్ధకు, వారు సంతోషంతో తిరిగింటికి వెళ్తారు. భారంతో వస్తాం, బాధలతో వస్తాం, సమస్యలతో వస్తాం, చికాకులతో వస్తాం. ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమొస్తుందండి మనకి? మన భయాలన్నీ పోతున్నాయి, మన కొదువులన్నీ తీరుతున్నాయి, మన రోగాలన్నీ స్వస్థపడుతున్నాయి, మనకు ధైర్యం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, ఆనందంతో తిరిగి వెళతాం. కానీ దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు మనకు అందుకే రివైవల్ కావాలి, రెస్టరేషన్ కావాలి, మరలా మనం పునరుద్ధరించబడుతూ ఉండాలి. ప్రపంచంలో గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులు కూడా సమయాలను మనం పాటించి చూస్తే, గమనించి చూస్తే, ఎవ్రీ 50 years ఒకసారి ఒక గొప్ప రివైవల్ బ్రేక్ అయితే తప్ప, ఓపెన్ అయితే తప్ప క్రైస్తవత్వం ఈ పాటికి చల్లారిపోయి ఉండేదట. చరిత్రలో మనం చదివితే ఆయా సీజన్స్లో దేవుడు పంపిన ఉజ్జీవాల ద్వారా గొప్ప గొప్ప దైవజనులు లేచారు, గొప్ప పరిచర్యలు పునరుద్ధరించబడ్డాయి, ఈనాటి వరకు అవి కొనసాగుతూ ఉన్నాయి. అందుకే మనకు రిట్రీట్ కావాలి, అందుకే కనీసం వారానికి ఒకసారి ఒక ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన కావాలి, ఒక గెట్ టుగెదర్ కావాలి, ఒక ఉజ్జీవ సభలు కావాలి. ఎందుకంటే మనం బలం పుంజుకోవడానికి. ఎందుకంటే సాతాను మనల్ని శారీరంలో బలహీనమైనప్పుడు ఆత్మలో వాడు అటాక్ చేస్తాడు. బలం తగ్గిపోయింది, చెత్త విస్తారమైంది, చెత్త చెత్త. సంఘం పెద్దదయ్యేటప్పటికీ ఏం చేరతారో తెలుసా అండి? ఇది నా అనుభవం అండి, నేను ఎవరినేమంటున్నా. సంఘం పెద్దదయ్యేటప్పటికి ఏం చేరతారో తెలుసా అండి? చెత్త చేరతారు. ఎవరు చెత్త? చూసిపోవటానికి వచ్చేవాళ్ళు, తప్పులు పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు, ఇమిటేట్ చేయడానికి వచ్చేవాళ్ళు, మేమే సీనియర్స్ అని పెత్తనం చేయడానికి వచ్చేవాళ్ళు. ప్రతి సంఘంలో పేరుకొని ఉన్నారండి. ఇప్పుడు ఏంటండి, మంది ఎక్కువైతే, తెలుగు సామెతలు వచ్చా మీరు? సగం తెలుగు వాళ్ళే కదండి. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయిపోతుందంట, అందులో నీళ్ళు పోసేస్తూనే ఉంటాను. ఇంకా అదేమైంది, వీళ్ళు కడుతున్నప్పుడు నేను కడతాను కొంతమంది వచ్చేసారు. వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి డెడికేషను లేదు, వాళ్ళకి సమర్పణ లేదు. కానీ వాళ్ళు కట్టేసి మనం కట్టకపోతే మనల్ని ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి మేము చేస్తామని వచ్చారు. చెత్త అంతా చేరేటప్పటికి పని ఏమైందో తెలుసా? సారం తగ్గిపోయింది. నైపుణ్యత కలిగిన వాడు చేసిన పనికిను చేతగానోడు చేసిన పనికి తేడా ఉండదండి. చాలామంది అనుకుంటారు దేవుని సేవ అంటే ఏం చేతగానోడు చేసే పని అని. బెసాలేలు అనే వాడిని దేవుడు కోరుకున్నాడు. అతడు నైపుణ్యత కలిగిన వాడు మందిరం కట్టడానికి. అతనికి దేవుడు తన ఆత్మనిచ్చాడు, అభిషేకించి కట్టించాడు. ఈ రోజున మనం ఎవరు పడితే వాడు ప్రసంగాలు చేయటం కుదరదండి. దేవుడు పిలిచిన వాళ్ళే చేయాలి, దేవుడు అభిషేకించిన వాళ్ళే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు పాటలు పాడితే ఉద్యోగం కలగదండి. ఆ అభిషేకం ఉన్న వాళ్ళ ద్వారానే జరుగుద్ది. ఎవరో చేశారు కదని పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట. అలా ఈ రోజున ఇమిటేట్ చేయటం వలన ఏమైంది? క్రైస్తవత్వం అంటేనే మనం బయటికి వెళ్ళి మనం క్రైస్తవులా అబ్బా అంటారా? క్రైస్తవులా తెలిసిలే అంటారా? చెప్పండి.
ఎందుకు అలాగైపోయింది? అసలైన నిజమైన దైవజనుల కంటే, నిజమైన పరిచర్యల కంటే బోలీ పరిచర్యలు ఎక్కువైపోయినాయి. కాబట్టి మనుషులకు ఏమైపోయిందండి? అదంతా చెత్తభక్తి అన్నట్టు అయిపోయింది. జాగ్రత్త. మనం ఎంత చేశామన్నది కాదు, ఏమి చేశామన్నది కాదు. మనం చేసేది దేవుని చిత్తంలో చేయాలి. ఎప్పటికప్పుడు చెత్తను ఏరిపాడేయాలి. పంటలు పండించేటప్పుడు పంట వేసిన తర్వాత గురుగులు మొలుస్తాయి. ఆ గురుగులు ఏం చేస్తారంటే కలుపు తీతలు అంటారు ఆంధ్రాలో. అవి ఏం చేస్తారా, ఆ విత్తనాలు వస్తున్నప్పుడు దాంతోపాటు వచ్చే పనికిమాలిన గడ్డిని పీకేయకపోతే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్దండి? పంట ఎదగదు. మన జీవితంలో కూడా అండి దేవుడు వాడుకుంటున్నప్పుడు చాలామంది హృదయాల్లో పెరిగే చెత్త ఏంటో తెలుసా? స్వార్థం, గర్వం, అహంకారం. నేను గనక చేస్తున్నా, నేను గొప్ప సేవకుడిని, నేను మంచి విశ్వాసిని. మీరు 1,00,000 రూపాయలు ఎప్పుడన్నా గబుక్కున దేవుడికి సేవకి ఇచ్చారనుకోండి, మీ మనసులో వెంటనే వస్తుంది చెత్త. నేను ఇచ్చా, ఈ సగలు ఎవడేవలా, నేను ఇచ్చా. వచ్చింది. ఏమొచ్చింది? నీది పాయింట్ పడిపోయింది. నువ్వు ఇచ్చిన 1 lakh కాదు, 0 నీ అమౌంట్ పరలోకంలో. ఇక్కడ పాస్టర్ గారు పెంచుకోవచ్చు. పరలోకంలో మాత్రం నీ అమౌంట్ అంతా జర్ర జారిపోద్ది అంతే. అక్కడ ఏంటండి? అరే నేను ఇవ్వడానికి కూడా నేను తగనే, నేను ఇది ఇవ్వడానికి దేవుని సేవకు నేను తగిన దాన్ని కాదే, తగిన వాడిని కాదే అని ఇస్తే అది 2 కాసులైనా సరే ప్రభు అన్నాడు వీళ్ళందరికంటే ఈ విధవరాలు ఎక్కువ ఇచ్చింది. అందరూ వారి కలివిలో ఇచ్చారు, ఈమె లేమిలో ఇచ్చింది. అందరూ కొంత ఇచ్చారు, ఈమెకు తాను కలిగిందంతా ఇచ్చిందని చెప్పాడు. కాబట్టి కొన్నిసార్లు మనం భక్తితో పాటు చెత్త పెరుగుతుంటుందండి మా జీవితాల్లో. అది ఎప్పటికప్పుడు మనం పీకేయకపోతే ఆ సెల్ఫిష్నెస్, ఆ ప్రైడు, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షను, ఏదైనా సరే మనల్ని మనమే మెచ్చుకునే స్థితి, మెప్పులు కోరే స్థితి, గౌరవాలు కోరే స్థితి. నేను వస్తే పాస్టర్ గారు నన్ను పట్టించుకోలేదు అంటే ఏమొచ్చింది తెలుసండి? పాపం కొంతమంది కనపడతారు, దూరం ఉన్న వాళ్ళకి వేరే పెడతారండి. ఇది నిజమా? మ్యూజిక్ వేసుకొని వచ్చింది, సైడ్ మ్యూజిక్. ఏదైనా తోటలో నీకు ఎవరండి ఇది? నిజమో కాదు నోరు పుసుకొని పో అనొచ్చు కదా. అవ్వా ఏమో నాకేం తెలుసు, మా ఆయన పిలుస్తాను ఆదమ్మా అని పిలుచుండొచ్చు కదా. నిజమే అంటే మళ్ళీ ఇంకా మొదలు పెట్టింది ఆమె. చూడండి, డైవర్ట్. సాతాను దేవుని కోసం, దేవుని మాట వినటానికి, దేవుడు చెప్పింది చేయకుండా ఎలా డైవర్ట్ చేస్తాడో మనల్ని. వాక్యాన్ని కంటే మ్యూజిక్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, పొగడ్తలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం, గొప్ప వాటి కోసం ఆశిస్తాం. ఇవన్నీ చెత్త చేరిపోతుందండి. ఇవాళ లోకంలో నుంచి దేవుడు సంఘాన్ని తీసి బయట పెట్టాడండి. మీరు ప్రత్యేకంగా ఉండాలి. మీరు సాతాను ఏం చేసింది తెలుసా? లోకాన్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టిందంట. మనం చర్చిలోంచి, లోకంలోంచి బయటకు వచ్చేసాం, కానీ బయట లోకాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? చర్చిలో పెట్టింది. లోకంలో ఉన్న కార్యాలే చర్చిలో, ఆలయంలో, పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరంలో, లేక దేవుని నమ్మాను, దేవుని కొరకు బ్రతుకుతున్నానని ఒక విశ్వాస హృదయంలో ఉంటే చెత్త కాదా? చెత్త అంతా ఏరి పారేశారు. ఓకే, చెత్త చేరకుండా చూసుకుందాం. ఎన్ని అండి? ఎన్ని? 5 అయింది. ఓకే, 6వది 5వ అధ్యాయం 1వ వచనమండి. సహోదరులైన యూదులు, టైం అయిపోయింది, మీద జనులు వారి భార్యలను కఠినమైన ఫిర్యాదులు చేసిరి. వీళ్ళు దేనికి లొంగటం లేదని ఆ గోడ కట్టడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళ భార్యలు, ఈయన ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, పిల్లల్ని పట్టించుకోవడం లేదు అని ఫిర్యాదులు చేస్తున్నారంట, కంప్లైంట్ చేస్తున్నారు. నీ మీద ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారా? ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, ఎప్పుడు చర్చి అంటావు, ఎప్పుడు ప్రార్థన అంటావు, ఎప్పుడు 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 దేవుడికి ఇవ్వాలంటావు. మేము లేమా? నా చేరగొడమంటే లేదంటావు ఏంటండి? నా కూర వండమంటే కాదంటావు, తీసుకెళ్ళి కానికేసి వస్తావు. ఇంట్లో వాళ్ళ సరే ఫిర్యాదులు వస్తే మరి ఎట్లా తట్టుకోవాలి చెప్పండి. అదొక సైతాన్ ఆయుధం అండి. ఇక నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫిర్యాదులు పెట్టిస్తాడు, మన మీద అనవసరమైన పుకారులు పెట్టిస్తాడు, కంప్లైంట్స్ చేస్తాడు, నిరుత్సాహపరుస్తాడు, కోపపడతాడు,
మరి అనేక విధాలుగా వాడు మనల్ని మోసం చేస్తాడు. చివరిది ఏడోది, మనము ఇంకెంతకి లొంగలేదండి. లొంగకపోతే వీళ్ళు ఏం చేశాడో తెలుసా? నెహెమ్యాకు కౌరు పంపించారు. 2వ వచనం మాత్రం నేను చెప్పేస్తాను, వినండి అంతే. మనము కలుసుకొందము రడ్డని వారు నా యొద్దకు వర్తమానం పంపిరి. నెహెమ్యా, ఇంకెందుకులే నీకు మాకు గొడవ, కానీ నిన్నే రాజుని చేస్తాము, నువ్వు వచ్చే మనం మాట్లాడుకుందాం, మాకేమో ఈ పోస్ట్ ఇయ్యి, నువ్వేమో ఆ పోస్ట్లో ఉండు అని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సాతాను లాస్ట్ ప్రయత్నం ఏంటంటే మనల్ని సరే 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 నువ్వు చర్చికి వెళ్ళిలే, నువ్వు ప్రార్థన చేసుకోలే, నువ్వు అలా ఉండలే, కానీ ఏంటి మళ్ళీ కానీ నేను కూడా వెనకాలే ఉంటానులే, ఏంటంటే నన్ను కూడా ఒక చూపు చూడలే, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వలే. ఇవాళ చాలామంది సాతానుతో కాంప్రమైజ్ అయిపోతున్నారు. అబద్ధాలు ఆడే విషయంలో, తప్పుడు సంతకాలు పెట్టే విషయంలో, లంచాలు తీసుకునే విషయంలో. అదొక్కటేనండి నా వీక్నెస్ అన్నాడు ఒక ఆయన. ఏంటంటే అదొక్కటేనండి. ఏంటది? 6 అంగుళాల సిగరెట్ అంట, 6 అడుగుల మనిషిని కంట్రోల్ చేస్తుందంట. నేను అన్నిట్లో బాగున్నానండి, అది ఒక్కటేనండి. అది దేవుడు పెట్టిన ముళ్ళండి అన్నాడు ఇంకో తెలివిగలుడు. పాపంతో దేవుడు ఎప్పుడు మళ్ళీ శోధించడండి. మీకున్న పాపాన్ని దేవుడు పెట్టిన ముళ్ళని మళ్ళీ చెప్పకండి కబుర్లు. అది సాతాను పెట్టిన ముళ్ళు. అది సాతాను నిన్ను లొంగ తీసుకోవడానికి వాడే ఆయుధం. నీ జీవితంలో ఏదైనా దేవుని వశం చేయింది ఏదన్నా ఉందంటే నువ్వు సాతానుతో కాంప్రమైజ్ అయిపోయావు అన్నమాట. దీంతో పాటు ఇంకోటి కూడా వచ్చింది. ఇంకా అది కూడా విననప్పుడు నువ్వు వెళ్ళి దేవుని మందిరంలో దాక్కో, నిన్ను చంపేస్తానికి వస్తారని భయపెట్టాడు. భయపెడితే నెహెమ్యా అన్నాడు, నా ప్రాణం దేవుని చేతుల్లో ఉంది అని. సాతాను భయాలకు లోబడలేదంట. ఈరోజు చెప్పాలంటే చాలా ప్రసంగం ఉంది, వినాలంటే ఇంకెంతో ఉంది. సమయం అయింది కనుక మనం ప్రార్థన చేసుకుందాం. విన్న దానిని జీర్ణించుకుందాం. సాతాను తంత్రాలను ఎరిగి అపవాదికి మన జీవితాల్లో చోటు లేకుండా, వాడు మనల్ని హేళన చేసిన, మనపై కోపగించిన, మనల్ని ఎగతాళి చేసిన, ఎగతాళి ఇందాక అయిపోయిందిగా, మనల్ని నిరుత్సాహపరిచిన, మన మీద ఎటువంటి ఆయుధాన్ని ప్రయోగించి ఆటంకాలు పరిచిన వాడికి లొంగకుండా యేసుతో వెళ్ళని తీర్మానించాను. వెనుతిరగను. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదను, ఆ దినము వరకు నన్ను ఆయన కాపాడును అని ప్రభు దగ్గరికి వెళ్దాం. కారణం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో అపవాదిని మీరు ఎదిరిస్తే వాడు తోక ముడుచుకొని ఏమనుంది బైబిల్లో? పారిపోతాడు. దేవునికి సమీపంగా ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మీరందరూ చాలామంది 90% దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుణ్ణి మహిమపరచాలి అన్నారు. కాబట్టి ఖచ్చితంగా సాతాను మిమ్మల్ని దేవుని కొరకు ఏమీ చేయకుండా, ముందుకు సాగకుండా ఉండటానికి తంత్రాలు వేస్తాడు. మిమ్మల్ని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తారు. కానీ మీరు వాడి తంత్రాలు ముందుగానే ఎరిగి ఉంటే విశ్వాసంతో ఎదిరించగలుగుతారు, సాతానును జయించగలుగుతారు, ప్రభువు కొరకు జీవించగలుగుతారు. హల్లెలూయా. నిజంగా చెప్పండి, ఇప్పుడు నాకు ఎలాంటి నిరుత్సాహాలున్నా, ఎటువంటి వ్యతిరేకతలున్నా, ఎంతమంది నన్ను ఎగతాళి చేసినా, ఎవరు నా మీద కోప్పడినా, ఏ విధమైన చెత్త చేరినా, ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఫిర్యాదులు చేసినా, ఏ భయాలు నాకు పెట్టినా, నేను నా యేసయ్య కొరకే జీవిస్తాను. నేను మనుషులకు లోబడను, నేను దేవునికే భయపడుతున్నా, నేను దేవునికే కొరకే జీవిస్తాను. ఆయన ప్రణాళికలే నా పట్ల నెరవేరునుగా కాన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి, అలాగే చేయెత్తి చెప్పండి. దేవుడి సమూహంలో నుండి గొప్ప
దేవుని రాజ్యమును కట్టువారిని, ప్రార్థనాపరులను, విశ్వాసులను, ప్రార్థించే తల్లులను, తండ్రులను, దైవజనులను, సేవకులను, మిషనరీలను, ఆత్మల భారము కలిగిన వారిని, క్రీస్తు ప్రేమను పంచగలిగిన వారిని, ప్రభువు నామమును మహిమపరచగల వారిని లేపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించవచ్చు, లేదంటే మీరున్న స్థలంలో నిలబడండి. కుర్చీలో కూర్చొని కాకుండా మోకరించగాని నిలబడి కానీ మనం ప్రార్థన చేయటం మంచిది. ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ రాత్రి నీ చేతుల్లో నన్ను నేను పెట్టుకుంటున్నానయ్యా. దేవా, నీ కొరకు బ్రతకాలనుకోండి నేను ఆశిస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ఇప్పటికే నేను వెనక్కి వెళ్ళిపోతున్నానయ్యా. సాతాను బెదిరింపులకు భయపడిపోతున్నానయ్యా. సాతాను ఎగతాళి చేస్తే నేను కృంగిపోతున్నానయ్యా, నిరుత్సాహపడిపోతున్నానయ్యా. నా బ్రతుకులో తండ్రి ఇతరులు చేసే కంప్లైంట్స్ వలన నాయన నేను నిన్ను ఫిర్యాదులు చేస్తున్నప్పుడు నేను కృంగిపోతున్నానయ్యా, నేను ఆగిపోతున్నానయ్యా, నేను ముందులకు సాగలేకపోతున్నానయ్యా. నన్ను లేవనెత్తేసయ్యా. ఇటువంటి సమస్యలన్నీ అధిరోహించి ముందుకు సాగే జీవితాన్ని నాకు దయచేయి తండ్రి. యేసు ప్రభువు నాతో ఉన్నాడన్న ధైర్యం నాకు దయచేయి నాయన. ఓడిపోయిన శత్రువైన సాతాను నాకు ఏ హాని చేయలేడన్న విశ్వాసం దయచేయ్యా తండ్రి. ఏ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చినా నీ సాక్షిగా బ్రతకడానికి, తీర్మానించుకోవడానికి సహాయం చేయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుతో మాట్లాడదాం. కొన్ని క్షణాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇది చాలా ప్రశస్తమైన సమయము. ఇప్పటికే అపవాదిని నాటకపరిచాడు, అడ్డగించాడు. వాడు రకరకాల తంత్రాలు ప్రయోగించి దేవుని కొరకు బ్రతకకుండా నిన్ను అణిచివేస్తున్నాడు. ఈరోజు విజృంభించు. పరిశుద్ధాత్ముడు తన శక్తిని నీకు ఇవ్వడానికి, యేసుక్రీస్తు నామములో ఉన్న విజయమును నీవు పొందడానికి, అపవాది కార్యములను లయపరచడానికి వచ్చిన యేసు నామములో జీవించడానికి ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన ప్రణాళికలు నీవు ఉన్నావు. ఆయన సాక్ష్యం నిన్ను వాడుకోవాలని ఆశిస్తున్నాడు. నీ ఉద్యోగం చేసే స్థలములో, నీ కాలేజీలో, నీ ఉన్న స్థలాలలో ఆయన్ని మహిమపరిచినట్లుగా దేవా, ఆనాడు నెహెమ్యాను కోరుకున్నట్లు నన్ను కూడా నీ సాక్షిగా, నేనున్న స్థలంలో నీ సాక్షిగా ఉంటానయ్యా. నా పోలీస్ డిపార్ట్మెంట్లో, నా హాస్పిటల్ జాబ్లో, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ నర్స్, యాజ్ ఎ స్టాఫ్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ లెక్చరర్, యాజ్ ఎ ప్రొఫెసర్. లార్డ్, ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ జీసస్. డెడికేట్ చేసుకోండి దేవునికి. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్, యాజ్ ఎన్ ఆఫీసర్, యాజ్ ఎన్ ఎంప్లాయీ, యాజ్ ఎ స్టూడెంట్, గాడ్ వాంట్స్ యూ. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు నీ ఉన్న స్థలంలో నిన్ను సాక్షిగా వాడుకోవాలని, ఒక ఎస్తరు లాగా, ఒక దానియేలు లాగా, ఒక నెహెమ్యా లాగా దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఒక కొర్నేలి లాగా, ఒక శతాధిపతి లాగా దేవుడు నిన్ను నీ ఉన్న స్థలంలో ఆయన్ని మహిమపరచాలని కోరుతున్నాడు. ప్రభువా, నాకు సహాయం చేయ్యా. భక్తి ఉద్యోగం వేరనుకుంటున్నానే కానీ నేను ఎక్కడున్నానో అక్కడ నీ సాక్షిగా ఉండాలని ఈ రాత్రి తెలుసుకున్నానయ్యా. ఎన్నోసార్లు నీ కొరకు ఏదైనా చేయాలంటే అపవాది పెట్టే తంత్రాలకు నేను లొంగిపోయి నేనేం చేయలేకపోయానయ్యా. ఈ రాత్రి నుంచి నీ నామంలో ఏదైనా చేయడానికి, నీ సాక్షిగా బ్రతకడానికి నన్ను బలపరచు తండ్రి. నన్ను అభిషేకించు నాయన. ప్రతి ఆటంకాన్ని తొలగించి, ప్రతి నిరుత్సాహాన్ని ఎదిరించి, ప్రతి అవమానాన్ని, నిందను భరిస్తూ సిలువను జయించిన క్రీస్తు అడుగుజాడల్లో నడిచే భాగ్యం నాకు కూడా దయచేయమని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈ రాత్రి మోకాళ్ళ మీద ఉండి ఈ ఆవరణలో చేడి వచ్చి ఈ లైవ్ లో ఏకీభవిస్తూ నేను కూడా దేవుడు కోరుకునబడిన వాడిని, నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను ఏదైనా దేవుడికి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. నేను ఎదుర్కోలేకపోతున్నాను అపవాదిని. నేను ఓడిపోతున్నాను నా బ్రతుకులో. యేసయ్య, నన్ను బలపరచు. ఇది మొదలుకొని నీ కొరకు బ్రతుకుతానని ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి తీర్మానాలు చేస్తున్నారో వారి మీద నీ అభిషేకముని దయచేయండి ఆయన. ఈ రాత్రి నుంచి మా ఇళ్లలో, మా ఆఫీసుల్లో, మా దేశంలో, మా రాష్ట్రంలో నీ సాక్షులుగా మేము బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించము తండ్రి. అపవాది కార్యాలను లయపరిచిన దేవా, సాతానును దాని తలను చితకగొట్టిన దేవా, శీఘ్రముగా సాతానును మా కాళ్ళ క్రింద చితక నొక్కిస్తానన్న దేవా, ఈ రోజున నీ సన్నిధిలో ఆధ్యాత్మికంగా మేము అభిషేకించబడినట్లు, పరిశుద్ధాత్మ శక్తితో సాతాను కార్యములను ఎదిరించినట్లు, నీ ప్రణాళికలన్నీ మా ఒక్కొక్కరి పట్ల నెరవేరినట్లు
నీ కృపలను మా మీద కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్న వారికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊర్లు ఉన్నాయి కదండి. చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్టు 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 893939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, CSI కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై